మాపింగ్ చేసుకుంటూ నువ్వు వింటున్నావు ఇంట్లో, యూట్యూబ్లో పెట్టుకుని వింటున్నావు, ఇంట్లో ప్లే అవుతుంది, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. కానీ అసలు నువ్వు ఎందుకు ఈ పనులు చేసుకుంటూ చేసుకోవచ్చా, లేకపోతే స్థిమితంగా కూర్చొని చేయాలా అంటే, లలితా సహస్రనామం అనేటువంటిది ఏంటంటే ఒక ఆస్వాదించేటువంటి ప్రక్రియ అది. ఒక్కొక్క నామం చదువుతాప, శ్రీమాత, ఈ జగత్తుకు మొత్తం అమ్మవారు కదా శ్రీమాత అంటే. శ్రీ మహారాజ్ని, రాణులకు రాని కదా అమ్మవారు. శ్రీమత్ సింహాసనేశ్వరి, ఆ సింహాసనం మీద కూర్చొని ఉంది కదా. అలా మొత్తం ఇమాజినేషన్ చేసుకుంటూ ఆస్వాదించవలసిన విషయం, ఒక్కొక్క నామాన్ని మనం ఆస్వాదించగలసిన విషయము. అదేవిధంగా ఇది తను అని చెప్పి గుర్తించేటువంటి అంశం. మీరు ఈ పని చేసుకుంటూ ఉంటే ఆ గుర్తింపు ఎక్కడ జరుగుతుంది, ఎందుకు గుర్తించాలని మీరు అడగచ్చు. ఏమండి మామూలుగా వింటున్నాం, చదువుతున్నాం, మా పనులు మేము చేసేసుకుంటున్నాం, ఒకటేసారి 2 పనులు అయిపోతున్నాయి కదా అనొచ్చు మీరు. కానీ ఇక్కడ ఎందుకు గుర్తించాలి, ఈ 1000 నామాల్లో విశ్వం మొత్తం దాగుంది. ఈ విశ్వం మొత్తం 1000 నామాల్లో దాగుంది. ఆవిడ ఎక్కడుంది, ఆవిడ రూపాలు ఏంటి, ఎవ్రీథింగ్ దాగుంది.